ఓ దేవేంద్ర! ఏమైంది? ఏమైంది? అనర్థం జరిగింది దేవేంద్ర. ఆ అనర్థం ఏమిటో సరిగ్గా చెప్పండి వరుణ్ దేవా. త్వష్ట ఋషి మహాయజ్ఞం చేస్తున్నాడు దేవేంద్ర. ఆ యజ్ఞం నానాటికి తీవ్రతరమైపోతోంది. అతడికి ఏ క్షణంలోనైనా సాఫల్యం పొంది మనకు విరుద్ధంగా తన అద్భుత శక్తులను ప్రయోగించగలడు. ఒక విషయం స్పష్టం దేవేంద్ర, అతడు పొందిన శక్తితో తన అవమానానికి తప్పక మీపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అది నిజమైతే అంతకు ముందే మనం జాగ్రత్త వహించాలి. మీరు అనుమతిస్తే మేము మా శక్తులను ప్రయోగించి త్వష్ట ఋషిని అతడి యజ్ఞాన్ని నాశనం చేసేస్తాం. అవును దేవేంద్ర, త్వష్ట ఋషి కనుక జీవించి ఉంటే మనకెవరికీ శాంతి అనేది ఉండదు. అతడు స్వర్గలోకానికి శత్రువు అయ్యాడు. స్వామి, ఏదైనా చేసే ముందుగా మీరు దేవగురు బృహస్పతుల వారి అభిప్రాయాన్ని తప్పక తీసుకోవాలి. అదేమీ అవసరం లేదు. దేవగురు అభిప్రాయం తీసుకోని అవసరం లేదా? ఏ? పరిస్థితిని కొంచెం అర్థం చేసుకో శిచి. ఆ దేవగురు బృహస్పతి త్వష్ట మహర్షిపై శక్తి ప్రయోగం చేయవద్దని ఆదేశమే కనుకిస్తే అప్పుడు మనకు గతేమిటి? అప్పుడు కూడా మనం శక్తి ప్రయోగించవలసిందే కదా. ఆయన ఆదేశం తీసుకోకపోతే ఆయన మాటను ఉల్లంఘించిన దోషం ఉండదు. మీరు ముగ్గురు వెళ్ళి మీ యొక్క శక్తుల ప్రయోగం కావించి త్వష్ట ఋషి శక్తిని క్షీణింపచేయండి. అప్పుడు మనం శక్తివంతులమవుతాం. శ్రీమత్ సింహాసనేశ్వరి స్వాహా, చతుర్బాహు సమన్విత స్వాహా, చిదగ్నికుండ సంభూత స్వాహా, సర్వాభరణ భూషిత స్వాహా, బ్రహ్మగ్రంథి విభేదిని స్వాహా, బ్రహ్మగ్రంథి చాముండాయ్ విచ్చే స్వాహా. ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే స్వాహా. ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే స్వాహా. యజ్ఞపితా త్వష్ట ప్రణామం. యజ్ఞపితా త్వష్ట, నేను విశ్వరూప త్రిశిరుణ్ణి. తమకు నేను యజ్ఞపుత్రుణ్ణి. తమ కోరికలను సాకారం చేయటానికై ఈ యజ్ఞం వల్ల ప్రత్యక్షమయ్యాను. ఆజ్ఞాపించండి, నేనేం చేయాలి? యజ్ఞపుత్ర త్రిశిర, నేను నిన్ను ఇంద్రుడిపై నాకు జరిగిన ఘోర అవమానానికి పగ తీర్చుకోవటానికే ఉత్పన్నం చేశాను. నాకు తెలుసును నీవు అపార శక్తివంతుడివే. కానీ ఆ ఇంద్రుణ్ణి దండించటానికి అవసరమైనటువంటి బలాన్ని నీవు కేవలం తపస్సు ద్వారానే పొందగలవు. అందువల్ల నీవు వనంలోకి వెళ్ళి ఆ బ్రహ్మదేవుని ఆరాధించు. ఆయన నుంచి అమరత్వాన్ని వరంగా పొందు. ఆ తరువాత మనకు పరమశత్రువైన ఆ ఇంద్రుడిపై ఘాతక ప్రహారాలు చెయ్యి. యజ్ఞపిత, తమకు నా శక్తి ఎటువంటిదో నమ్మకం లేదా? నీ శక్తి గురించిన నమ్మకంతో ప్రసక్తి లేదు వత్సా. ఆలోచించవలసినది, వజ్రధారి ఇంద్రుడు బలశాలే కాదు, ఎంతో మోసగాడు, కపటి. అతడు నిన్ను నాశనం చేయటానికి అథమా నికృష్టోపాయాలను ప్రయోగిస్తాడు.
అందుకే నీవు ముందుగా అమరత్వాన్ని వరంగా పొందాలి సుమా. అప్పుడే సురక్షితంగా ఉంటావు. అందువల్ల నీవు నా ఆజ్ఞను పాటించాలి. మీకు మీ యజ్ఞపుత్రుడి శక్తులపైనే నమ్మకం లేనప్పుడు మీ ఆజ్ఞను పాటించడం అనేది నాకిక తప్పనిసరి. వివసుడై కార్యం చేపడితే సంపూర్ణ విజయం ఎన్నటికీ లభించదు పుత్రా త్రిశిర. పూర్ణ విజయానికై ఉత్సాహంగా మనోల్లాసాన్ని ఆనందాన్ని పొంది మరీ కార్యం చేపట్టాలి. ఆనందం పొందాలా? ముందుగా భూలోకంలో సుందరమైన మనోహరమైన వాతావరణాన్ని చూసి ఆనందించేందుకు నాకు అనుమతినివ్వండి. ఎంత అందంగా ఉంది ఈ వాతావరణం! అయితే ఇక నీ ఇష్టం వత్స. ఎక్కువ ఆలస్యం చేయవద్దు. మూడు తలలు కలిగిన ఈ వింత ప్రాణి మనకొక అతి భయంకరమైన విపత్తును కలిగించగలడు. అందువల్ల అతన్ని ప్రాణాలతో వదలరాదు. జాగ్రత్త! ఓ దేవేంద్ర, జాగ్రత్త! మీరు నన్ను సంప్రదించకుండా త్వష్ట మహర్షిని అగ్నితోనూ వాయువుతోనూ వేధించారు. అయినా కూడా అతడికేమీ మీరు హాని కలిగించలేకపోయారు. ఓ విషయాన్ని మీరెన్నడూ మర్చిపోకూడదు దేవేంద్ర. త్వష్ట మహర్షి శక్తి ఉపాసకుడు. మీరతడిలో క్రోధాన్ని రగిలించారు. మీరు గనక మళ్ళీ అతడికి హాని కలిగించ ప్రయత్నిస్తే దానివల్ల మీకు నాశనం తప్పదు. అయితే త్వష్ట మహర్షి ప్రతీకారానికై ప్రయత్నిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా దేవగురు? స్వర్గానికి దేవతలకు కలగనున్న ఈ విపత్తును మేము ఎదుర్కోవద్దంటారా? అందరినీ ఆపదకు గురి చేయమంటారా? లేదు దేవగురు, లేదు. అందుకు నేనెన్నటికీ ఒప్పుకోను. అయితే మీరు నా సూచనను పాటించదలచలేదా? మీ సూచనను నిర్లక్ష్యం చేయాలని నా అభిప్రాయం కాదు దేవగురు. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలిచాను. శత్రువులు మన వినాశానికై ప్రయత్నిస్తూ ఉంటే మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది తప్పంటారా? అది ఎన్నటికీ కానే కాదు. అయితే ఇది కూడా తెలుసుకోండి. మీరు గనక త్వష్ట ఋషి యజ్ఞపుత్రుడైన త్రిశురునికి హాని చేసే ప్రయత్నం చేస్తే ఒకటి మాత్రం తప్పదు. త్రిశురుణ్ణి ఉత్పన్నం చేసినట్టి త్వష్ట ఋషి రెండింతల శక్తితో మీపై దాడి చేస్తాడు. శత్రుత్వం అనే ఆ అగ్ని భయంకర రూపాన్ని ధరిస్తుంది. అందువల్ల నేను మిమ్మల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఈ శత్రుత్వాన్ని ఇక పెరగనివ్వకండి. స్వర్గాన్ని రక్షించే ఉపాయం ఆలోచించండి. స్వామి, దేవగురువుల సూచనను నిర్లక్ష్యం చేయకండి. త్రిశరునికి హాని తలపెట్టే ఆలోచన ఇక మానుకోండి స్వామి. వజ్రాయుధమా! త్రిశిరా! త్రిశిరా! త్రిశిరా వస్తున్నా! सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयभेस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते. త్రిశిరుడు ఒక్కడే ఆశ్రమంలో ఉన్నాడు. త్వష్ట ఋషి ఆశ్రమానికి దూరంగా వెళ్ళాడు. త్వష్టకి సంగతి తెలియనే తెలియదు. ఈ త్రిశురుని వధ ఎవరు చేశారో ఆ విధాతయే నా మార్గాన్ని సుగమంగా సులువుగా చేసి నాకు మంచి అవకాశం ఇచ్చారు. త్రిశిరా! ఎవరు నీవు? నీవిక్కడికి ఎందుకు వచ్చావు? అది నీవు తెలుసుకోనవసరం లేదు. ఇది మాత్రం తెలుసుకో, నేను నీ పాలిటి మృత్యువును నిన్ను వధించడానికే వచ్చాను. యజ్ఞపితా త్వష్టా!
యజ్ఞపిత త్వష్ట! పదండి, ఆశ్రమానికి పదండి. పుత్ర త్రిశిరా, త్రిశిరా, త్రిశిరా! ఎవరు చేశారు ఈ ఘోరమైన అపరాధం? ఎవడా హంతకుడు? ఈ పాపం చేసినది తప్పకుండా నా శత్రువు ఇంద్రుడే. ఓరి ఇంద్ర, నీవు మోసంతో నా యజ్ఞపుత్రుణ్ణి వధించావుగా. నీవు శక్తి ఉపాసకుడైన త్వష్ట మహర్షి సిద్ధులనే ఎదురిస్తున్నావు. నీవు దీని దుష్ఫలితాన్ని అనుభవించక తప్పదు. నేనిక నిన్ను, నీ స్వర్గలోకాన్ని కూడా భస్మీపటలం చేసేస్తాను. మాతా శక్తి, ఓ పరమా శక్తి, ఓ అనంత శక్తి, ఓ ఆది శక్తి, నాకు ఎంతో శక్తిని ప్రసాదించు. నాకెంతటి శక్తి కావాలంటే నేను నా శత్రువైన ఆ ఇంద్రునికి తగిన దండన తక్షణమే విధించాలి. దేవగురు, నా స్వామి ఇంకా తిరిగి రాలేదే? ఎక్కడున్నారో? ఆయన కుశలమేనా? దయచేసి చెప్పండి దేవగురు, ఆయన క్షేమమే కదా? శచీదేవి, మన దేవేంద్రుడు ఒక ఘోర పాపకృత్యం చేసి వజ్రాయుధం కోల్పోయాడు. వజ్రాయుధమా? 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 దేవగురు, మన దేవేంద్రులు ఎటువంటి పాపకృత్యం చేయడం వల్ల తన వజ్రాయుధాన్ని కోల్పోయారంటారు? అదేదో ఆ దేవేంద్రుడే వచ్చి ఇక మనకు చెప్పాలి. స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇంతకీ మీరు చేసినట్టు ఆ పాపకృత్యం ఏమిటి? ఎందుకు మీ శక్తివంతమైన ఆ దివ్యాస్త్రం వజ్రాయుధాన్ని కోల్పోయారు? వజ్రాయుధం విషయం నీకెలా తెలిసింది దేవి? నీకెవరు చెప్పారు? దేవగురు బృహస్పతులే. చెప్పండి స్వామి, మీరు ఏం పాపకృత్యం చేశారు? దానికి కారణం? పాపకృత్యమా? ఎవరన్నారు నాది పాపకృత్యమని? ఎవరా దేవగురు బృహస్పతి నేను చేసినది పాపమని, తగని కార్యమని చెప్పడానికి? నేనేం చేసినా కూడా స్వర్గం రక్షణకు, దేవతల కోసం చేశాను. అందుకు నేనెన్నడూ పశ్చాత్తాపపడను. కానీ స్వామి, ఈ విషయం ఇంకేమీ చర్చించవద్దు దేవి. సమయం వచ్చినప్పుడు పరిస్థితి నీకే అర్థమవుతుంది. పరిస్థితి చాలు అర్థమవుతుంది. దేవి, చాలు. నేను చాలా అలసిపోయాను. నాకు కాస్త విశ్రాంతి అవసరం. దేవేంద్రుడు చేసిన పాపకృత్యం ఏమిటో? ఆ సంగతి సచీదేవి అడిగినా కూడా దేవేంద్రుడు చెప్పలేదే. ఏమైనా దీనివల్ల మనకేమి కొత్త ఆపద రాదు కదా? బహుశా త్వష్ట ఋషి ఏమైనా చేశాడేమో. ఏమైనా జరిగి ఉండొచ్చు, మనమేమీ తేల్చి చెప్పలేము కదా. అయితే ఈ చర్చ మానడమే మంచిది. ఓ శక్తి మాత, ఓ పరమశక్తి, ఓ అనంత శక్తి, ఓ అనాది శక్తి, పరాశక్తి, దేవేంద్రుని కారణంగా త్వష్ట మహర్షి తప్పక క్రోధితుడవుతాడు. అతడి క్రోధ ప్రతీకార వాంఛల నుంచి స్వర్గాన్ని కాపాడవమ్మా, స్వర్గాన్ని కాపాడు. స్వర్గాన్ని కాపాడే నిమిత్తమై దేవగురు బృహస్పతి శక్తిమాతను
ప్రార్థించనైతే ప్రార్థిస్తాడు కాని త్వష్ట మహర్షి ప్రతీకార భావన వల్ల స్వర్గరక్షణ సందిగ్ధంలో పడుతుంది. మాతా శక్తి శక్తి యజ్ఞపుత్రుడైన విశ్వరూప త్రిశిరుణ్ణి వధించి వేసి ఇంద్రుడు నన్నే కాదు మిమ్మల్ని కూడా అవమానించాడు. మాతా మళ్ళీ శక్తి యజ్ఞం ప్రారంభిస్తున్నాను. ఈ మారు పరాక్రమవంతుడు శక్తివంతుడు అయిన యజ్ఞపుత్రుని ప్రసాదించు. అతడా దేవేంద్రునిపై నే కోరినట్లు పగ తీర్చుకోవాలి. మాతా మాతా అలా గనక జరగకపోతే నేను స్వయంగా ఈ యజ్ఞకుండంలో దూకివేసి ఆత్మాహుతి చేసేసుకుంటాను. మాతా నా ప్రార్థనకు పిలుపుకు సమాధానమివ్వు. శక్తి ఉపాసక త్వష్ట, నీ హృదయమంతా ఈ యజ్ఞకుండంలాగానే ప్రతీకార జ్వాలలతో దహించిపోతోంది. ప్రతీకారం తండ్రైతే హత్యా కుతంత్రాల గర్భం నుంచి ప్రతీకారం అనే రాక్షసుడే జన్మిస్తాడు సుమా. అప్పుడు ఈ జగతిలో అందరికీ కూడా అరిష్టమే కలుగుతుంది. ఉచితమేమిటంటే నీవిక ప్రతీకార భావనను మనసులో పెట్టుకోకు. నీ సిద్ధుల ఉపయోగాన్ని జన కళ్యాణానికై చెయ్యి. కాదు కాదు శక్తిమాత కాదు. నేను ఆ ఇంద్రుణ్ణి బాగా శిక్షించి ప్రతీకారం తీర్చుకునేటంత దాకా నా మనసు ఏమాత్రం శాంతించదు మాత. జన కళ్యాణం కోరే భావన ప్రశాంత హృదయంలోనే ఉత్పన్నం కాగలదు మాత. అందువల్ల మొదటగా నాకు ఈ యజ్ఞకుండం నుంచి ఒక యజ్ఞపుత్రుని వెంటనే ప్రసాదించు. అతడి ఇంద్రుణ్ణి అతడి స్వర్గాన్ని కూడా అస్తవ్యస్తం చేసి నా హృదయానికి ఎంతో శాంతి కలిగించాలి మాత. మాత నీవు కనుక అలా చేయకపోతే నేను ఈ క్షణమే ఈ యజ్ఞకుండంలో దూకి వేసి భస్మం అయిపోతాను. ఆగు ఓ త్వష్ట. ఆత్మహత్య వల్ల ఏ సమస్యకు సమాధానం లభించదు. నీవు గనక ప్రతీకార భావనను త్యజించకపోతే నేనింకా నీవడిగిన కోరికను నెరవేర్చక తప్పదు. కానీ దీనికి పరిణామం అరిష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడిక నీ యజ్ఞకుండం నుంచి సమస్త రాక్షసుల తిరుగాడే ఆత్మలన్నీ కలిసి ఏకమై విశాలకాయుడైన నీ యజ్ఞపుత్రుని రూపంలో జన్మిస్తాయి. నీ యొక్క యజ్ఞపుత్రుడు అత్యంత బలశాలి వినాశకుడై జన్మిస్తాడు. ఒక మాట మళ్ళీ ఆలోచించుకో త్వష్ట. నేను ఆలోచించుకున్నాను మాత. ఒక మాట మళ్ళీ ఆలోచించుకో. బాగా ఆలోచించుకున్నాను. ఆ ఇంద్రుడిపై నాకు కావలసినట్టుగా పగ తీర్చుకోగలిగిన శక్తివంతుడైన యజ్ఞపుత్రుణ్ణి తప్పక పొంది తీరుతాను. దాని పరిణామం ఎంత వినాశకరమైనా సరే. మహాప్రళయ సాక్షిణి స్వాహ, సర్వమృత్యు నివారిణి స్వాహ, మాతృకా వర్ణ రూపిణి స్వాహ, త్రికోణాంతర దీపిక స్వాహ, అనేక కోటి బ్రహ్మాండ జనని స్వాహ, లోకయాత్రా విధాయిని స్వాహ, భావాభావ వివర్జిత స్వాహ. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై స్వాహ.
నా యజ్ఞపిత త్వష్ట ప్రణామం. మీరు ఆవాహన చేసిన సమ్మేళన శక్తితో నేను తమ యజ్ఞపుత్రుణ్ణైన వృతాసురుణ్ణి అవతరించా. చెప్పండి, నాకేమి ఆజ్ఞనిస్తారు? ధన్యులం మాత, శక్తి మేము ధన్యులం. నా యజ్ఞపుత్రుడైన వృతాసురుడు తప్పకుండా నా కోరికలన్నింటినీ తీర్చగలుగుతాడు. యజ్ఞపుత్ర వృతాసుర, నీవు సామాన్య రూపం ధరించిన వాడవై నా దగ్గరకు రా. నీకు చాలా చెప్పవలసి ఉంది. తమ ఆజ్ఞ శిరోధార్యం యజ్ఞపిత త్వష్ట. నా ప్రణామం స్వీకరించండి యజ్ఞపిత. నన్ను ఆజ్ఞాపించండి. నన్ను ఇప్పుడేం చేయమంటారు? వత్స వృతాసుర, నా హృదయం లోపల దుష్ట ఇంద్రుడు అంటే ప్రతీకార జ్వాలలు రేగాయి. ఆ దుష్ట ఇంద్రుడు ఇంతకు ముందు ఈ యజ్ఞకుండంలో ఉత్పన్నమైన నీ యొక్క యజ్ఞభ్రాత త్రిశురుణ్ణి మోసం చేసి వధించాడు. దానికి నీవు పగ తీర్చుకోవాలి. నేను తక్షణమే వెళ్ళి ఆ ఇంద్రుణ్ణి కాలరా చేస్తాను. వద్దు వృతాసుర, వద్దు, అలా చేయవద్దు. ఎందుచేత యజ్ఞపిత? ఎందుకంటే నీ యజ్ఞభ్రాత అయిన త్రిశురుడు నా మాట వినక భయంకర తప్పు చేశాడు. అటువంటి తప్పు నిన్ను నేను చెయ్యనివ్వను. ఏమా తప్పు? నేను త్రిశురునికి అప్పుడే చెప్పాను, ఆ ఇంద్రుడిని దండించేందుకు ముందుగా నీవు బ్రహ్మ నుంచి అమరత్వాన్ని వరంగా పొందాలి అని. కానీ త్రిశురుడు నా ఆదేశాన్ని లక్ష్య పెట్టలేదు. అతన్ని ఇంద్రుడు మోసంతో చంపివేశాడు. నేను ఆ ఇంద్రుడిని వదిలిపెట్టను యజ్ఞపిత. అతడు నా చేతిలో హతమవుతాడు. అలా చేయటానికి ముందు నీవు వనంలో ఏదైనా ఏకాంత స్థలానికి వెళ్ళి బ్రహ్మదేవుని ఆరాధిస్తూ వెంటనే తపస్సును ప్రారంభించు. నీవు కోరబోయే వరాన్ని ఆ బ్రహ్మదేవుడు నీకు ఇచ్చి తీరేంత వరకు తపస్సు చెయ్యి. వత్స, ఏం అలా ఉన్నావు? నేను తమరి ఆజ్ఞను శిరసావహిస్తాను యజ్ఞపిత. కానీ ఏమిటి వృతాసురా? ఏం లేదు, మీరు నాకిప్పుడే అవకాశం ఇస్తే మన శత్రువు ఇంద్రునికి చూపిస్తాను. వరం లేకపోయినా నేనెంత శక్తిశాలినో. ప్రియ వృతాసురా, నీ శక్తి తెలియనిది కాదు. ఆ ఇంద్రుడు ఎంతటి మోసగాడో కూడా నాకు బాగా తెలుసు. అతడు దుష్టుడు, మోసగాడే కాదు, చతురుడు కూడా. అతడు నీ దౌర్బల్యాన్ని కనిపెట్టేస్తాడు. దాన్ని చక్కగా ఉపయోగించుకొని ఆ ప్రకారం నీపై దాడి చేస్తాడు. అందుచేత నేను చెప్పేది ఏమిటంటే, శత్రువుని దుర్బలుని చేయాలంటే నీవు శక్తిశాలివి కావాలి. ఆ బ్రహ్మదేవుని నుంచి నీవు వరం పొందు. తమ ఆజ్ఞ శిరసావహిస్తాను యజ్ఞపిత. ప్రణామం. దేవేంద్ర దేవేంద్ర, ఏదైనా చెయ్యండి దేవేంద్ర. త్వష్ట ఋషి యజ్ఞపుత్రుడు ఉత్తరాసురుడు కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడు బ్రహ్మదేవుని ప్రసన్నుని గావించి వరాన్ని తప్పక పొందు తీరుతాడు. మీరు వెంటనే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మను వరమివ్వవద్దని వారించండి దేవేంద్ర, లేకుంటే అనర్థం జరగగలదు. అవును స్వామి, మీరు వెంటనే బ్రహ్మలోకం వెళ్ళండి. దేవేంద్ర, మీరు ఎంత అర్థించినా వరమియ్యకుండా బ్రహ్మదేవుని మీరెవరూ ఆపలేరు. ఎందుకంటే కఠోర తపస్సు చేసిన వారికి ఆ బ్రహ్మదేవుడు తప్పక వరాన్నిస్తాడు. ఇది మీకు తెలియనిది కాదు. అందుచేత వృత్రాసురుని బారి నుంచి స్వర్గాన్ని కాపాడడానికి మరేదైనా ఉపాయం చూడాలి. ఏమిటా ఉపాయం? దయచేసి చెప్పండి గురువర్య. ప్రస్తుతం స్వర్గాన్ని, దేవతలను ఆపద నుంచి కాపాడే ఉపాయం ఒక్కటే, క్షమాయాచన. ఏమిటి? ఏమా క్షమాయాచన? ఎవరు ఎవరిని క్షమయాచించాలి? మీరే అడగాలి. ఋషి త్వష్టని. అతన్ని నిర్మల హృదయులే క్షమయాచించి అతడి లోపల రగిలే ప్రతీకార జ్వాలను శమింపచేయండి. అలా వీల్లేదు. ఇంద్రుడు క్షమ కోరాలా? ఆ త్వష్ట ఋషిన? స్వర్గాధిపతి ఇంద్రుడు, ఈ స్వర్గాధిపతి ఇంద్రుడు ఒక సామాన్య సాధువును క్షమ కోరడమా? అలా జరగటం ముమ్మాటికి అసంభవమే దేవగురు. ఆ ఇంద్రద్వేషి త్వష్ట ఋషిని క్షమించమని యాచించే ప్రసక్తే లేదు.
వివేకరహితుణ్ణి హెచ్చరించడం బూడిదలో పోసిన పన్నీరులా వ్యర్థమే. ఓం నమ శివాయ. దివి సచి, చూసావు కదా దేవగురువును. ఇప్పుడు ఆయన మన శ్రేయోభిలాషి కానే కారు. ఆయన ఆ త్వష్ట ఋషిని పొగుడుతున్నారు. ఇకపై దేవగురువు నుంచి ఏదైనా ఆశించడం అనేది వ్యర్థమే. మీరు ముగ్గురు పెడబొబ్బలు పెట్టకపోతే ఏదో ఉపాయం చూడకపోయారా? ఆ దుష్ట వృత్రాసురుని తపస్సు భంగం చేయడానికి మీరు మీ దివ్య శక్తులను ఉపయోగించవచ్చు కదా. వెళ్ళి మీ శక్తులను ప్రయోగించి అతన్ని నాశనం చేయండి. మరొకండి, ఇప్పుడు మనకున్నటువంటి ఏకైక లక్ష్యమల్లా త్వష్ట ఋషి సిద్ధులన్నిటినీ నాశనం చేయడమే. మీ ఆజ్ఞను పాటిస్తాం దేవేంద్ర. ఓం బ్రహ్మణే నమః. 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 నారాయణ నారాయణ. ఓం బ్రహ్మణే నమః. 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 బ్రహ్మణే నమః. ఓం 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 బ్రహ్మణే నమః. నారాయణ నారాయణ. వృత్రాసురుని మంటల బాణాలే దేవతలను పారద్రోలితే ఇతడికి వరం పొందే అవసరమేమిటో. దేవి సరస్వతి, నీవా నారదుని గురించి చింతించావు కదా. త్వరలోనే ఇక్కడికి రాబోతున్నాడు. అయితే నారదుడు ఇంతకాలము ఎక్కడున్నాడు? ఆ ప్రశ్న నీవు నారదుణ్ణే అడుగు. బ్రహ్మదేవా, మీ నుంచి పొందిన దివ్య జ్ఞానం మూలంగా నాకొకటి బాగా తెలిసిపోయింది. ఆ నారదుడు మీరు సృష్టించిన మాయాజాలంలో చిక్కుకున్నాడు. అందువల్ల నేనతన్ని ఏమీ అడగను. నారాయణ నారాయణ. రావోయ్ నారద, రా. నీవు ప్రస్తుతం వృత్రాసురుని కఠోర తపస్సును, దాని యొక్క ఫలితాన్ని చూసి వస్తున్నావు. అంతేకాదు, నీకు అనిపిస్తోంది కదా అతనికి నా వరం అవసరం ఏముందని. కానీ నేను అతనికి వరం తప్పక ఇస్తాను. ఎందుకంటే నన్ను ఆరాధించేవాడు నా వరం పొందే అధికారాన్ని కలిగి ఉంటాడు. ఈ నిజం నేను ఎరుగుదును పరమపిత. ఉత్తరాసురునికి తమరి వరం తప్పక లభిస్తుంది. అతడు ఇంద్రునిపై త్వష్ట ఋషి అవమానానికి పగ కూడా తీర్చుకోగలడు. కానీ నాకు ఆశ్చర్యం ఎందుకంటే పరమపిత, మీరు నన్ను ఒక విషయం గురించి ఇప్పటిదాకా ప్రశ్నించలేదు. నేను ఇంతకాలంగా మీ యొక్క సన్నిధికి రాలేదెందుకు అని. ఆ రహస్యం మాకు మాకు తెలుసు తెలుసు నారదా. నారదా.
నారదా, నిజం చెప్పాలంటే నీవు కోరిక అనే విషవలయంలో చిక్కుకొని కొంతకాలం పిమ్మట శివకృప వల్ల ముక్తిని పొందావు. ఇక భవిష్యత్తులో ఇలాంటి తప్పు ఎన్నడూ చెయ్యకు. మాత, ఇటువంటి తప్పును పొరపాటున కూడా చేయను. నా ప్రశ్నలకు సమాధానం లభించింది. ఇక సెలవు తీసుకుంటాను. నేను ఆ శ్రీ మహావిష్ణువు దర్శనానికై ఎంతో ఉత్కంఠతో ఉన్నాను. నారాయణ నారాయణ.